అభిరుచి ప్రేక్షకులకు వైరల్ వంటలక్క తరఫున భోగి పండుగ శుభాకాంక్షలు. వదినా బాగున్నారా? మీరు పండగ పూట అందరూ సంతోషంగా ఉండాలి, ఎటువంటి గొడవలు ఇంట్లో జరగకుండా హ్యాపీగా ఇట్లా ఇల్లు డెకరేట్ చేసుకొని పూజ చేసుకోవాలి, భోగి పనులు కూడా చేసుకోవాలి, పండగ కూడా ఆనందంగా చేసుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. వదినా ఏంటి వదినా అలా చూస్తున్నావు? చీర సింపుల్ అయిపోయిందా? ఏంది వదినా, అసలు మీతో ముచ్చట పెట్టడానికే నేను ఇంత అద్భుతమైన శారీ కట్టుకొని వచ్చాను తెలుసా. అంటే నాకు ఎన్ని పనులు ఉన్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెకరేషన్ వదినా, జస్ట్ ఇక్కడే కాకుండా ఇక్కడ సైడ్ కూడా ఏవైనా మంచిగా పూలు పెట్టి బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను వదినా. కానీ టైం ఉంటేగా వదినా, పొద్దుటి నుంచి అసలు ఎంత పని తెలుసా. ఇంటి పని చూసుకోవాలి, వంట పని చూసుకోవాలి, మళ్ళీ సాయంత్రం భోగి పనులు, దానికి సంబంధించిన పనులు కూడా ముందే రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. నా బిడ్డకి కొత్త డ్రెస్ కావాలంట భోగి పనులకి, ఆ డ్రెస్ గురించి ఆలోచించాలి. ఇంత హడావిడిలో ఇంకా నేను ఇలా రెడీ అయ్యి వచ్చేసాను వదినా. సాయంత్రం ఇంకా బాగా రెడీ అయిపోతా నేను. అండ్ ఇంకో విషయం తెలుసా మీకు, కింద సెల్లార్లో ముగ్గుల పోటీ కూడా ఉంది వదినా. కానీ నాకు ఆ చిన్న ముగ్గులు తప్ప పెద్ద ముగ్గులు రావే. మీరున్నారుగా నాకు హెల్ప్ చేయడానికి, నాకు తెలుసు వదినా. అవన్నీ కాదు, కానీ ఈ పండగ పూట ఎటువంటి హడావిడి లేకుండా అద్భుతమైన వంట చేస్తూ మీతోటి ముచ్చట కూడా పెట్టబోతున్నా. ఎంత హడావిడిగా ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా సరే, మళ్ళీ ఫేస్లో మాత్రం అదే స్మైల్ ఉంటుంది. పండగ వాతావరణం ఇల్లంతా ఉంటుంది. మరి అదే పండగ వాతావరణంలో ఈరోజు భోగి సందర్భంగా వైరల్ వంటలక్క చేయబోతున్న వంట జున్ను బూరెలు. వదినా, జున్ను బూరెలు చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేయండి. అమ్మా, నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తున్నావా నువ్వు అన్నది. ఫ్రెండ్స్ దేనికి అన్న? భోగి పండ్లు దీంతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కావాలంట, వాళ్ళ ఫ్రెండ్స్ పైన కూడా వేయాలంట. అప్పుడు అనిపించింది, బర్త్డేకి ఫ్రెండ్స్ కావాలి, కింద ఆడుకోవడానికి ఫ్రెండ్స్ కావాలి, బర్త్డే పార్టీ వేరే వాళ్ళకి వెళ్తే ఫ్రెండ్స్తో పాటే వెళ్ళాలి, ఆఖరికి ఇలా పండగలు వచ్చినా సరే ఫ్రెండ్స్తో పాటే భోగి పండ్లు పోసుకుంటుందంట. చాలా పనులు ఉన్నాయి వదినా. పండగ అని అనుకుంటాం, కానీ ఏంటో మనకి రోజంతా 24 గంటలు ఉన్నా సరే పండగ రోజు అదేంటో 12 గంటలే ఉందేమో అని అనిపిస్తుంది. సరే వదినా, వంటలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని, వదినా జున్ను బూరెలు అసలు ఎలా చేస్తారంటే, పాలని వేడి చేసి వాటిని విరగొట్టి ఆ పన్నీర్ని బాగా కలిపి మళ్ళీ చక్కెర పాకంలో వేసి, అంటే ఇలా చేస్తూ ఉంటే ఒక పెద్ద ప్రొసీజర్ వదినా. కానీ మనం ఇప్పుడు ఉంటుంది జెన్జీ జనరేషన్లో కాబట్టి సింపుల్గా టక్క పనులు అయిపోవాలి కదా. అందుకనే రెడీగా ఉన్న పన్నీర్ని అయితే నేను తెచ్చేసుకున్నా. పన్నీర్ని మ్యాష్ చేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. అది వదినా, ఇలా ఇన్స్టెంట్గా పన్నీర్ తెచ్చుకొని చేసుకుంటే చాలా టైం, అంటే పండగ పూట మనకి పనులు చేసుకోవడంలోనే టైం సరిపోతుంది కాబట్టి ఇలా ఇన్స్టెంట్వి కొన్ని వాడుకోవాలి మనం. సో ఇందులో పన్నీర్ వేసాను కదా, ఇందులోనే కొద్దిగా షుగర్, డ్రై కోకోనట్ పౌడర్, అలానే ఫ్రెష్ కొబ్బరి ముక్కలు, ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వదినా, ఇప్పుడు ఒక వుడెన్ బౌల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేయాలి. అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి, బాగా మిక్స్ చేసుకోవాలి. అద్భుతమైన అరోమాను స్మెల్. ఇలా బాగా కలిపేసుకొని చిన్న ఉండలు చేసుకోవాలి వదినా. బామ్మ తెలుసు నువ్వు ఫీల్ అవుతున్నావు అని తెలుసు. వదినతోనే మాట్లాడతావా? నేను చూస్తున్నాను కదా, నాతో మాట్లాడడానికి ఏంటి? నేను ఉన్నాను కదా అక్కని, నాతో మాట్లాడడానికి ఏంటి? ఫీల్ అవుతున్నారా? సారీ అక్క, సారీ బామ్మ. మీ అప్పుడు బామ్మ అసలు మామిడాకులు ఎలా ఉంటుండే? మన వాడకి ఓ చెట్టు,
అందరూ అక్కడి నుంచి తీసుకోవడం. ఒక్క చెట్టు ఏంటి, 10-20 చెట్లు కూడా ఉంటుండే. ఏ పండగ అయినా, ఉగాది కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఎటువంటి పండగ అయినా సరే మామిడాకులు కొనాలి అనే ఆలోచన ఎవరికి వచ్చేది కాదు. అరే మన పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది తీసుకురాపో, ఇలా చెప్పేవాళ్ళం బామ్మ. కానీ ఇప్పుడు ప్రతిదీ కొనాలి. ఉగాదికి మనము వేప పువ్వు కొనాలన్నా సరే బయటికి వెళ్ళాలి. అలాంటిది ఎటువంటి పండగకి మామిడాకులు కొనాలన్నా బయటికి వెళ్ళాలి. చిన్నదాని భోగి పండ్ల కోసము మా ఆయన మార్కెట్కి వెళ్ళారు. ధరలు చెప్తుంటే మాత్రం గుండె డబ్బేలు మన్నది తెలుసా. నిన్నటికి నిన్న 25 రూపాయలు పావు అన్నాడు వదినా. అదేంటో ఈరోజు 50 చేసిండంట. అప్పుడు అనిపించింది నిన్న తీసుకుంటేనే బాగుండు అని. అక్క ముందుగా అయితే ఒక 8 చేసుకుంటా, ఇవి మళ్ళీ తినేటప్పుడు వేడివేడిగా చేస్తా. అయితే ఇప్పుడు ఇదే బౌల్లో కొద్దిగా మైదా పిండి వేసుకుందాము. అలానే కొద్దిగా జీలకర్ర, చిటికెడు ఉప్పు ఇలా ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడు బూరెలు కదా చేసేది, వాటికి పూత ఉండాలి కదా, అదే కోటింగు. ఆ కోటింగ్ కోసమే మిశ్రమాన్ని కలుపుతున్నా. ఇలా ఒక్కసారి కలగలిపి ఇందులో పాలు పోసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి బామ్మ. సారీ బామ్మ, ఏ నాకే చెప్పే అంత పెద్దదాన్ని అయిపోయావా అని అనుకుంటున్నారు కదా. మీకు కాదు అక్క, నీకే చెప్తున్నా, ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నెయ్యి, అసలు ఒక స్పూన్ ఇలా నెయ్యి వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్. కన్సిస్టెన్సీ కూడా ఇలానే ఉండాలి. అంటే చూడండి జారేలాగా ఎంత బాగుందో. మరీ నీళ్ళుగా కూడా ఉండొద్దు, అలానే మరీ గట్టిగా కూడా ఉండొద్దు. ఇది బాగా కలిపే లోపు నూనె కూడా పెట్టేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసేసుకుందాం. వదినా పిండికి ఒక 5 నిమిషాలు కావాలంట. దానికి ఒక 5 నిమిషాలు ఇచ్చి 5 నిమిషాల్లో ఇదంతా క్లీన్ చేసేసుకుంటా. పండగ ఉన్నా పండగ లేకున్నా, నార్మల్ డేస్ అయినా సరే, ఎప్పుడైనా సరే కిచెన్ నీట్గా ఉంటే ఏంటో ఆ ఆనందమే వేరప్ప. సరే నూనె బాగా వేడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఉండల్ని ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో డిప్ చేసి ఇలా వేసేసుకోవాలి. అవును వదినా, పొద్దున భోగి మంటలు అయ్యాయా? మా అపార్ట్మెంట్లో వదినా 5 గంటలకి 5 గంటలకు లేచి బాగా అంత చలిలో భోగి మంట వేసినప్పుడు ఆ వెచ్చదనం తాకుతూ ఉంటే ఆహాహా. కానీ నేనేం విన్నానంటే భోగి మంటల్లో అంట నెగిటివ్ ఎనర్జీ అంతా మనం వేసేయాలంట. మనం ఏవైతే వేస్తామో భోగి మంట కోసము అది వేసేటప్పుడు ఈ నెగిటివ్ వెళ్ళిపోవాలి అని ఇలా వేసేయాలంట. ఈ నెగిటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పను నేను, సరే బాగా చెడు కళ్ళు ఎవరైనా ఉన్నాయనుకోండి, నాకు తగిలిన దిష్టి అంతా పోవాలి అని ఇలా వేయాలంట. అలా వేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ పోయి మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ తగులుతుంది అని బామ్మ అప్పట్లో మా బామ్మ కూడా చెప్పిందనమాట. ఆ చెప్పిందే నేను ఇప్పుడు చెప్తున్నాను. నేనే పెద్ద సైంటిస్ట్ని కాదు, ఏదో కనుక్కొని చెప్పడం కాదు. ఏదో ఒక విషయంలో ఒకరు మనకి చెప్తేనే మనం అది నేర్చుకొని ఓహో ఇదే నిజమేమో అని అనుకుంటాం కదా. అలా ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని మనం అనుకున్నప్పుడు నిజంగానే అది పోతుందా పోదా తెలియదు, కానీ ఏదో నెగిటివ్ ఎనర్జీ పోయింది అనే ఒక హ్యాపీనెస్లో మనం ఉండి పాజిటివిటీని మనం ఎక్కువగా తీసుకుంటామంట. దీని అనుకున్న అంటే సైంటిఫిక్ రీజన్ అంటామా, లేకుంటే ఇప్పుడు జనరేషన్లో దేవుడు ఇలా నమ్మకాలు లేని వాళ్ళకి ఇలా చెప్పాలి, నెగిటివ్ ఎనర్జీ పోయింది, ఇప్పుడు పోయింది కదా చలో ఇట్ ఈస్ ఆల్ పాజిటివ్ అనే ఫీల్లో ఏ పండగ వచ్చినా సరే ఒక పాజిటివ్ వైబ్. ఇంట్లో తోరణాలు కట్టినా సరే, పూలతో అలంకరించినా సరే, ఇటువంటి అద్భుతమైన పిండి వంటలు చేసినా సరే, దేవుడికి ఈ నైవేద్యాలన్నీ ఇచ్చినా సరే ఏదో తెలియని పాజిటివ్ వస్తుంది. ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటుంది. ఆహా, ప్రస్తుతానికి నేను కూడా అదే పాజిటివ్ వైబ్రేషన్లో ఉన్నా. ఇంకేం ఆలోచిస్తున్నా అంటే వంట అయిపోతే ఇంకొద్దిసేపట్లో నా బిడ్డ హడావిడి షురు అయిపోతుంది. నామతి మండ
నేను పేరెంటాలకి పిలవడమే మర్చిపోయాను వదినా. అయ్యయ్యో, తొందరగా పిలవాలి. బామ్మ మీరు కూడా, మీరు పెద్ద ముత్తైదు కాబట్టి ఖచ్చితంగా భోగి పండ్లకి రావాలి అంతే. ఇది నా పర్సనల్ ఇన్విటేషన్ అనుకోవాలి. వస్తారు వస్తారు, నాకు ఆ విషయం తెలుసు. అది వీటిని ఒక్కసారి తిప్పేసుకుందాము. వదిన, బూరెల కలరు ఇలానే ఉండాలి. మరీ ఎక్కువగా డార్క్ కలర్లో వచ్చేస్తే మనకి ఆ టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. అలా మిస్ అవ్వకుండా ఆ టేస్ట్ మనకి తెలియాలి. నేను చేసే ఈ జున్ను బూరెల టేస్ట్ అద్భుతంగా ఉండాలంటే ఇది ఓన్లీ పైన కోటింగ్ ఏదైతే ఉందో అది జస్ట్ అలా ఫ్రై అవ్వడానికి మాత్రమే. వేడి వేడి జున్ను బూరెలు అయితే రెడీ. వదినా, ఒక్క వంటతో ఎలాగో ఆపవు కదా, ఇంకో వంట కూడా చెప్పేస్తే బాగుంటుంది అని అంటున్నారా? ఇంకొకటి కూడా పిండి వంటే, కానీ చెప్పే ముందు ఒకసారి వీటన్నిటిని గెట్అవుట్ చేసేద్దాం. జున్ను బూరెలు రెడీ. మరి భోగి పండుగ సందర్భంగా వైరల్ వంటలకు చేయబోతున్న నెక్స్ట్ పిండి వంట పెరుగు జంతికలు. పిండి వంటలు చేయాలంటే నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్. స్వీట్ తిన్న తర్వాత ఒక హాట్ తింటే అసలు ఆ ఆనందమే వేరప్ప అనే ఫీలింగ్లో బామ్మ నాకెప్పుడు అమ్మ ఏ పండుగ వచ్చినా సరే అమ్మ ఏ పిండి వంటలు చేస్తుందా అని చూసేదాన్ని తెలుసా. ఇప్పుడు నా బిడ్డ పండుగ వస్తే అమ్మ ఏ వంట చేస్తుందా అని అది చూసినట్టు ఇప్పుడైతే ఈ పెరుగు జంతికలకు కావాల్సిన పదార్థాలు అయితే రెడీగా ఉన్నాయి. వదిన, బామ్మ, అక్క అసలు ఎటువంటి లేట్ చేయకుండా తాతయ్య మీరు కూడా ఒక లుక్ వేసేసుకోండి. మిక్సీ జార్లో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉప్పు, బాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 2-3 స్పూన్ల పెరుగు వేసుకుందాము. అసలు పిండి వంటల్లో నా ఫేవరెట్ జంతికలే. అవి ఎన్ని రకాల జంతికలు చేసినా సరే ఆ జంతికలు తింటుంటే ఆ ఆనందమే వేరు, ఆ టేస్టే వేరు. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జంతికలు కూడా మీ అందరికీ చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఇంకా లేటు అస్సలు డిలే లేదు, లాగ్ లేదు, చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లో కొద్దిగా బియ్యపిండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఇంగువ, కొద్దిగా బటర్, అలానే కొద్దిగా ఉప్పు, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. జంతికలు వేగడానికి నూనె బాగా వేడిగా ఉండాలి. అందుకే ఎప్పుడైతే పిండిని కలుపుకుంటారో అదే టైంలో స్టవ్ ఆన్ చేసుకోవడం చాలా బెటర్, అంటే త్వరగా అయిపోతుంది పని. వదినా, గుర్తుందిగా ఏమేమి వేసానో? అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలానే కరివేపాకు, ఉప్పు, కొద్దిగా పెరుగు. కొద్దిగా పెరుగు వేసుకుంటూ మన జంతికలకి పిండి ఎలా అయితే కావాలో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. వదినా,
పిండికి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేద్దాం. అంతలోపు తెలిసిందేగా ఇవన్నీ తీసేద్దాం. నూనె బాగా వేడెక్కేసింది కాబట్టి ఇప్పుడు జంతికల పీటలో కొద్దిగా పిండి వేసి ఇలా ఆకుపైన ఒత్తేసుకోవాలి. పెరుగు వేసి చేస్తున్నాను కాబట్టి తొందరగానే వేగిపోతాయి. అలానే తాతయ్య నీకు కూడా తినడానికి ఉండాలి కాబట్టి కొద్దిగా ముందే తీసేస్తున్నా. అంటే ముందే తీసేసుకున్నా మంచిది, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా పిండి వంటలు చేసి మా అపార్ట్మెంట్లో కూడా ఇవ్వాలి కదా అనుకున్నా. చేసి కొన్ని ఎక్స్ట్రాగానే చేసి ఇచ్చేద్దాంలే. ఎప్పుడు వాళ్ళే నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు పిండి వంటలు, ఈసారి నేను కూడా పంపిస్తే బాగుంటుంది కదా అని కూడా అనుకున్నా. పండగ కదా. అలానే ఇప్పుడు భోగి పండ్లకు కూడా అమోదా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా స్నాక్స్కి ఇవ్వాలి. ఏంటమోదా ఏం చేసింది మీ మమ్మీ అని ఫస్ట్ పిల్లలు కిచెన్లోకి ఉరుక్కుంటూ వచ్చేస్తారు తెలుసా, అదేంటో. నార్మల్గా జంతికలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం, కానీ ఇలా నేనైతే పచ్చిమిర్చి, అల్లము, ఎండుమిర్చి, కరివేపాకు పేస్ట్ చేసేసాను. అందులో పుల్లటి పెరుగేసాను. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉండబోతుంది. చూడండి, మాట్లాడుతూనే నోట్లో లాలా జలం వచ్చేస్తుంది. అయ్యా వదినా, ఇంకో వాయి వేసుకుంటా, కొద్దిగా టైం ఉంది, కానీ అంతలోపు నువ్వు కూడా కిచెన్లో ఏదైనా పని ఉంటే చూసేసుకో. ఏంటోదిరా, కరెక్ట్ టైంకి వెళ్ళి కిచెన్లో చూడు వంట పని అని చెప్పానా? అంతే కదా. మనము ముచ్చట్లలో ఉన్నా లేదా ఇలానే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ పనిలో ఉన్నా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చేస్తున్నా సరే అలా చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా మీకు కూడా అనిపించిందనే ఒకసారి కిచెన్ పిలుస్తుంది మిమ్మల్ని, వెళ్ళండి అని చెప్పా. వేడి వేడి పెరుగు జంతికలు రెడీ. మరి ఈరోజు చేసిన 2 పిండి వంటలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి జున్ను బూరెలు, ఇంకొకటి పెరుగు జంతికలు. వదిన నా ముందు రెడీగా ఉన్నాయి. అంటే టేస్ట్ చేయడమే ఆలస్యము, కానీ దానికి ముందు మరొక్కసారి ఎలా చేసుకున్నామో చూసేద్దామా? జున్ను బూరెలు తయారయ్యే విధానం. ముందుగా మిక్సీ జార్లో పన్నీర్ని మ్యాష్ చేసి వేసి షుగర్, ఎండి కొబ్బరి పొడి, కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసి యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి పాలు పోసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న జున్ను ఉండలని పిండిలో ముంచి వేడి నూనెలో వేయించుకుంటే జున్ను బూరెలు రెడీ. పెరుగు జంతికలు ఎలా చేసుకున్నామంటే, ముందుగా మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టి 2-3 స్పూన్ల పెరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో బియ్యపిండి, జీలకర్ర, ఇంగువ, వెన్నపూస, ఉప్పు వేసి కలిపి మిక్సీ పట్టిన అల్లం, పచ్చిమిర్చి, పెరుగు పేస్ట్ వేసి బాగా కలుపుకొని పెరుగు వేసుకొని పిండి కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల పీటలో పిండి ఒత్తుకొని కాగుతున్న వేడి నూనెలో వేసి వేయించుకుంటే పెరుగు జంతికలు రెడీ. వదినా, పిండి వంటలు అయితే రెడీ, నేను రెడీ. ఒక్కసారి టేస్ట్ కూడా చేసేద్దాం. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నాయో. బూరెలు
ఆహా, జున్ను బూరలు, పెరుగు జంతికలు, అద్భుతము, అమోఘము. ఇంకా ఏమైనా పేర్లు ఉంటే కూడా మీరు యాడ్ చేసేసుకోండి. వదినా, నా తిండి మీరు ఎంత పని ఉంది వదినా. చిన్నదానికి భోగి పండ్లు పోయాలి, కింద ముగ్గుల పోటీ ఉంది, ఇన్ని పండ్లు పెట్టుకొని ఎంత బాగా ముచ్చటి పెడుతున్నానో. అయ్యయ్యో, ఫస్ట్ ఆ పండ్లని చూసుకోవాలి వదినా. వదినా, కానీ మరో అద్భుతమైన వంటతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వైరల్ వంటలక్క. దానికి ముందు మరొక్కసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకు వైరల్ వంటలక్క తరఫున భోగి పండుగ శుభాకాంక్షలు.